ఏడాదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం. అమ్మా ఏంటి నాన్న? నాకు డౌట్ అమ్మా, మన ఇంట్లో అన్ని తక్కువగా ఉండి పిల్లలు ఎందుకమ్మా ఎక్కువగా ఉన్నారు? మీ నాన్న అన్నిట్లో పూరు గాని పిల్లల విషయంలో రిచ్ రా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఏమిటి తగ్గుతున్నారు? పర్లేదు పడుకొని చెప్పు. పిల్లలు బయటికి వెళ్తున్నారు, వెళ్ళారా? ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు? మొసలుడే గాని మహానుభావుడు. ఆడుకోవడానికి తర్వాత వెళ్దు గాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. ఇదిగో అమ్మా ప్రోగ్రెస్ కార్డ్. ఈ సున్నాలేంట్రా? మార్కులు తెచ్చుకోవడం ఏంటి? ఆ పక్కింటి లక్ష్మి చూడు, వాళ్ళ కూతురి క్లాస్ ఫస్ట్ వచ్చింది. లక్ష్మిని చూశాను కానీ మార్కులు చూడలేదమ్మా నేను. ఒరే అది ఆంటీరా. ఏదో చీకట్లో ఏం మాట్లాడుతున్నావురా? పరువు తీస్తున్నావు కదరా యాదవ. అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. అమ్మా నాకు డౌట్, నన్నంటే ఇలా కన్నావు, అన్నయ్యను కూడా నా సేమ్ హైట్ లో ఎలా కన్నావు అమ్మా? అన్నదమ్ములంటే సమానంగా ఉండాలని. ఎత్తుగా పుట్టే బాబుని కనడానికి మనం ఏమైనా రిచ్చా పేదోళ్ళం రా. ఏం చెప్పావురా? అరే తమ్ముడు, మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందిరా, మన అందుకనే బతుకులు ఇట్లా తగలేడ్డాయి. నేను చెప్పా అమ్మ ఎప్పుడో తరిమేద్దామని, దీన్ని ఉంచుకుంటా అన్నారు. ఇదే మన ఇంటికి దరిద్ర లక్ష్మి. ఎంత మాట అన్నావురా? ఎంత మాట? ఇంట్లోంచి పోతాను. పోవే, మేము అదే చెప్తున్నాం. ఏరా అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. జల్లి వెళ్ళిపో అమ్మా. అమ్మా నీకు కూడా అమ్మనేరా? అమ్మా ఒరే అమ్మా అనగరా బాబు. అది కాదు, ఇంటికి ఉన్న ఒకే ఒక పెద్ద అల్లుణ్ణి ఉదయం టీ ఇచ్చావు, పాలంత పలచగా ఉన్నాయి. గేదె ఇవ్వలేదు, నువ్వు ఇస్తే చక్కగా పెట్టిస్తాను. లేకపోతే కూతురు సచ్చిన తర్వాత అల్లుడివి, అత్తారింట్లో ఏం పనిరా నీకు? అల్లుని పోషించే బాధ్యత మీది. ఏంట్రా పోషించేది? మాకే బట్టలు ఏమిటి? నువ్వు టిప్ టాప్ గా రెడీ మా ఆస్తి అంతా తింటున్నావు. అరే నానా బాగున్నావా నాన్న? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? అయితే నాన్న, నువ్వు అలా మొదలైనప్పుడు 300 రూపాయలు పెట్టి 300 ఎకరాలు కొన్నావు కదా, అవి ఇప్పుడు 300 కోట్లు అయ్యాయి. అందులో అపార్ట్మెంట్ కట్టి రెంట్లు వసూలు చేసుకోలేక చచ్చిపోతున్నా. ఇంత ఆవకాయ బద్దెట్టి మాకేమిచ్చారో నువ్వు? బరే నేనేం చేశారా? నేను జబర్దస్త్ పంపించా, కానీ నువ్వు ఆవేశపడి బోడుప్పులో ఇల్లు కట్టినావు. ఆ ఈఎంఐ కట్టుకోలేక బద్దనాగుతున్నావు. మనం ఎవడు ఆదుకునేది ఇప్పుడు? ఎవడో కూడా ఆదుకుంటాడులే. అక్క బావ ఎక్కడే? ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? సరే బావ వచ్చేలోపు మనం ఐస్ క్రీమ్ తినేసొద్దాం రా. ఉండే బావొస్తారు. సరే కూల్ డ్రింక్ అయినా తాగొద్దాం. ఉండే బావొస్తాడు. వస్తాడు ఎప్పుడు వస్తాడు? సరే కానీ నువ్వు ఫస్ట్ కేసు ఎప్పుడు పెట్టుకున్నావు? 8th స్టాండర్డ్ లో, బట్ బావ కాదు. నువ్వు సూపర్ రా. సరే కానీ అక్క బావ వచ్చాక బావ ఎక్కడికి వెళ్దామన్నా నాకు ఓకే. ఓకే అని అంటి మహాబోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఒక్క నిమిషం. ఓకే బావా. హలో, ఆ పిల్లలో 1 కోటి రూపాయలు పెట్టండి రా, నేను పడుకుంటే మెత్తగా ఉండాలి. అలా ఏంటి? కుక్క గోల్డ్ బిస్కెట్లు తినట్లేదా? డైమండ్ బిస్కెట్లు వేసేయండి. ఓకే పెట్టే. కుక్కకే గోల్డ్ బిస్కెట్ తినిపిస్తున్నాడంటే మా అక్కకి ఏం తినిపిస్తాడు? మీ అక్కకి తినిపించరాలండో. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. సరే గాని బావా, నీ కోసం పులిహార చేశాను, దద్దోజనం చేశాను, బిర్యానీ కూడా చేశాను బావా. చెప్తే అర్థం కదా? మీ అక్క ఉండగా నేను అవేమి తిన్నాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇవన్నీ కాదు, మీ ఫ్యామిలీ ఎక్కడ? వస్తుంది. నేను అర్జెంటుగా వాళ్ళని కలవాలి, ఎందుకంటే విషయం చెప్పేయాలి తొందరగా. అమ్మా
అమ్మా వసే 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 మన బతుకులేంటి మీ బట్టలేంటి ఎక్కడికి వెళ్ళారు ఇల్లు వదిలేసి ఈ బట్టలు ఎక్కడి అక్క ఒకరిని లవ్ చేసిందమ్మా ఏంటి చిరిగిపోయింది కొంపతీసి ఆడిచింపాడా నేనే ఏరా వీళ్ళకి బట్టలు కొనిచ్చే ముందు నువ్వు కొనుక్కోవచ్చుగా ఏంటో లంగోటాలు బట్టలు చాలా రిచ్ పర్సన్ నేను చూస్తే అర్థం కావట్లేదా ఏంటది ఒక్క నిమిషం మామయ్య మామయ్య జాగ్రత్త ఎక్కడ డైలాగ్ ఇస్తే పడుకోబెడతారని మామయ్య పడుకోబెట్టారా మేము పేదవాళ్ళం అని చెప్పి మా అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు నా కూతురు నిచ్చేది లేదు అమ్మా నువ్వు పైకి వేసుకోవే నీ బట్టలు నువ్వు నేను ఆయనే చేస్తాను ఏం చేస్తావే నీ గ్లమ్మడా ఏమ్మా ఇదిగో మీ అమ్మాయి ఉంది కదా మీ పెద్ద అమ్మాయి దాన్ని నేను లవ్ చేశా మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా ఏం చేసావురా నా అక్కని చెప్పురా ఏం చేసావు నేనేం చేయలేదురా చేస్తే అయిపోయేది కదా పెళ్లి అంటే మా అమ్మాయి నువ్వు టచ్ చేయలేదా లేదు టచ్ చేయకుండా పిల్లల్ని కనడానికి మా నాన్నలను మంగళవారమా ఆదివారం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా నువ్వు నా కూతురు చేసుకుందని డిసైడ్ అయ్యావా సరే చేసుకుంటే చేసుకున్నావు నా కుటుంబాన్ని మొత్తం సెటిల్ చేశాక అప్పుడు దాన్ని పెళ్లి చేసుకో దానికోసం ఏమైనా సెటిల్ చేస్తా సరే మీకున్న బాధలన్నీ నేను సెటిల్ చేస్తా ఆ తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా బావా మరి నా పరిస్థితి ఆ తర్వాత నీ సంగతి కూడా చూస్తా ఒక్క నిమిషం ఫ్యామిలీ మొత్తం సెటిల్ చేయాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి ఇప్పుడు అన్ని కోరికలు నేనే తీర్చాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి ఎవరిని తెస్తావేంటి శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది వాళ్ళని పిలిచాం అనుకో మీ బాధలన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళు కూడా నాకు తోడ్పడతారు వాళ్ళు వస్తున్నారు మీరు వెళ్ళి కూర్చోండి నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వాన ఇది క్యాబులే ఏంటి మొత్తం లుక్ మారింది అంటే చిన్న పెళ్లి జరగబోతుంది మనకి అరే ఆది గారు మీకు పెళ్లి జరగబోతుందంటే ఒక పక్క సంతోషంగా ఉంది ఒక పక్క బాధగా ఉందండి బాధ దేనికి బాధ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని మరి సంతోషం మిగతా అమ్మాయిలందరూ కాపాడతారు కదా అందుకని ఇవన్నీ కాదు కానండి మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్పండి ఏం లేదు అక్కడ కనపడుతుందా ఆవిడకి 2 కూతుర్లు అందులో పెద్ద అమ్మాయిని నేను లవ్ చేశా వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో అందరి కోరికలు తీర్చాలి అప్పుడే పెళ్లి చేస్తాం అన్నారు అంటే సుమారుగా ఎన్ని బాధలు ఉంటాయి అంటే ఒకడేమో డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో ఇంకోడేమో సింగర్ అవ్వాలనుకుంటున్నాడు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళేమో గేమ్స్ కావాలి మాకు అని మాకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళ కోరికలు ఏవో నెరవేర్చి హ్యాపీగా మీ మ్యారేజ్ జరిపించాలి అంతే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నది అందుకు రష్మి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ మీరు ఇక్కడ అంతే సరే ఇప్పుడు మీ కోరికలు అలాగే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ కోరికలు తీరాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పిలిచేద్దాం ఓకే సో లెట్స్ వెల్కమ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ వెల్కమ్ 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 టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటి వీళ్ళ అవును వీళ్ళు మా కంపెనీ వీళ్ళే బాధల్లో ఉంటే ఇక్కడ పిలిచినట్టున్నారు ఆ ఫ్యామిలీ బాధలు వీళ్ళు ఎదుగుతారా హలో బాధలో ఉన్న వాళ్ళకే బాధలో ఉన్న వాళ్ళ ఫీలింగ్ అర్థం అవుతుంది మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా కావాలి మాట్లాడకుండా నిలబడండి అందరూ చాలా బాగున్నారు ఏం లేదు మా అక్కడ ఉన్నారే మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది మీ ద్వారా అవన్నీ తీరాలి ఓకేనా రండి కూర్చోండి సో ఆది గారు కోరిక మేరకు వాళ్ళకి ఉన్న బాధలు కష్టాలు అన్ని తీర్చడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది సో ఇంక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు కొన్ని గెస్టులు రాబోతున్నారు సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద మూవీ టీమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వెల్కమ్ 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 Thank you so much guys, thank you. రోహిణి అత్త గారు మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయా? ఏదో ముచ్చటకి ఇద్దరికి పెళ్లి చేసుకోబోతున్నారు సో వీళ్ళు ముందే ఏదైనా నేర్చుకోవడానికి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఏదైనా ప్లాన్ చేస్తే పెళ్లికి ముందు రొమాంటిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగుంటది మాకు బాగుంటది అత్తగారు కోరుకుంటున్నారు కాబట్టి ఒక మంచి రొమాంటిక్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై కాబోయే అల్లుడు అండ్ హిస్ పెళ్ళం.
ఇక ఉల్లాసంగా ఆడతామ ఉయ్యాలాట కసి మొలక అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో 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 నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిల్లక చలి జోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక. సో ఇంద్రజ గారు ఫుల్ గా పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారు, మరి ఎలా అనిపించింది? హాట్, స్మోకీ, సిజ్లింగ్, రావిషింగ్. ఓ మై గాడ్, ఆస్ట్రక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలా తెరిచిన నోరు నేనైతే మూయలేదు. తనుశ్రీ, ఓ మై గాడ్, యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ కిల్లింగ్ మ్యాన్. ఎంత బాగా చేశారు. అండ్ వంశీ అండ్ అమర్ కూడా, ఓ మై గాడ్, ఈచ్ అదర్ కోఆర్డినేషన్ ఎంత బాగుంది మీది. ఎక్కడ కూడా ఒక్క చిన్న మిస్టేక్ లేదండి. ఐఎమ్ రియల్లీ ఆఫ్ స్ట్రక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వాచ్ దిస్ పర్ఫార్మెన్స్. మరి ఈ ఆఫ్ స్ట్రక్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ఎక్కడా? మాస్టర్ ఫుల్ సిక్సర్ ఈ రోజు. రామ్ మాస్టర్, ప్రతిసారి నేను అనుకుంటాను, ఓ దిస్ ఈస్ ద బెస్ట్ రామ్ మాస్టర్ మీరు చేసిన దాంట్లో అని నేను అనుకుంటాను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ బార్ ని మీరే దాటుకుంటూ, మీ బౌండరీని మీరే ఎక్స్టెండ్ చేసుకుంటూ వేరే లెవెల్ సెట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఉన్నారు మా నంది అవార్డు గ్రహీత తాగ్బోతు రమేష్ గారు. సార్ మీ పరిస్థితి ఏంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? ఈ సాంగ్ మీకు సెట్ అయింది, ఈ రోజు రష్మి గారు అందంగా ఉన్నారు, మీకు సెట్ అయింది. థ్యాంక్ యూ. సాంగ్ గురించి ఆ అందము అభినయము ఉంది, మీరు అందంగా ఉన్నారు, వీళ్ళు అభినయం చేశారు. సరే, ఎవరికి సెట్ అవ్వదు? నాకు సెట్ అవ్వదు. శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషాలిటీ మేము తీసుకొని వచ్చే, మేము అరేంజ్ చేసే గేమ్. సో ఆది గారు రెడీయా? వాళ్ళ ఫ్యామిలీలో ఈ పిల్లాడి కోరిక ఈ గేమ్స్. సో బేసిక్లీ నరేష్ కోసం ఇప్పుడు ఏంటి, చిన్న ఫిజికల్ గేమ్ ప్లాన్ చేయమన్నారు అంతే కదా? నరేష్ రా రైటు. ఇప్పుడు గేమ్ ఆడతాము. గేమ్ చాలా సింపుల్. ఓకే, జోడీలు వస్తారు. ఓకే, వాళ్ళ కాల్కి ఇలా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఛాన్స్ మే డాన్స్ నహీ. పిల్లాడివే కానీ నీలో చాలా ఉన్నాయి రా. సో ఇట్లా కాల్ కట్టేసిన తర్వాత వాళ్ళు ఇట్లా హాప్ చేస్తూ వెళ్ళి బెండ్ అయ్యి బలూన్స్ ని పిక్ చేసి పగలగొట్టాలి. కాదు, ఇప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడతావా? నేను ఆడమంటే ఆడతాను, మీ ఇష్టం అండి. అయితే మా నరేష్ కి ఒక జోడీ సెట్ చేయండి. స్వాతి బాగుంటదేమో. తమ్ముడు కాలు. అయితే ఈ సైడ్ నుంచి స్వాతి అండ్ నరేష్. ఓకేనా నరేష్? ఓకే, మరి ఈ సైడ్ నుంచి? ఆ సైడ్ నుంచి చౌదరి అంకిత. చౌదరి అండ్ అంకిత రండి. సో మీ కలర్ వచ్చి బ్లూ అండ్ మీ కలర్ వచ్చి వైట్. అండ్ ఇదంతా చేయడానికి మేము ఇస్తున్న టైం 1 minute. ఆల్రైట్, 3, 2, 1 గో. అయ్యో ఇది పై. అయ్యో కాలెత్తరా ఇది? ఎత్తనే కావచ్చు. కాదు, ఈ అమ్మాయి కాలు ఎత్తితే ఆ కాలుతో పాటు వెళ్ళిపోతాడు వాడు. అరే నువ్వు డ్రాప్ అయితే ఏంట్రా, నిన్ను మేము డ్రాప్ చేయట్లేదు. కట్టండి మళ్ళీ. Come on, blue. నాండి. సరే, ఇంకంతకంటే చేయలేరు రా.
సో దీన్ని ఏమంటారు ఇంద్రజ గారు? దేవుడికి అంకితం చేద్దామా ఈ ఫస్ట్ రౌండ్? దేవుడికి. నువ్వు సెకండ్ రౌండ్ ఆడతావా? లేదు కదా, మరి ఎందుకు? మేము 2 పగలగొట్టాం. మేము పగలగొట్టాం, కాకపోతే కాలుతో కాదు. చౌత్రి గారు అండ్ అంకిత 2 బలూన్స్ పగలగొట్టారు. అండ్ వీళ్ళు వచ్చి ఒక బలూన్ పగలగొట్టారా? ఇక్కడేం పగలలేదు. సో వెల్ ట్రైడ్ గైస్. ఇటువైపు 2 బలూన్స్, ఇటువైపు 1. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ గేమ్ ఆడడానికి వస్తున్నారు తాగుబోతు రమేష్ గారు అండ్ రోహిణి. లెట్స్ వెల్కమ్ దెం. ఇది కథలు కూడా కథలు. అండ్ నెక్స్ట్ జోడీ వచ్చి భాస్కర్ అండ్ శ్రీజ. భాస్కర్ గారు మీ టీమ్ కి వచ్చి బ్లాక్ బలూన్ అండ్ మీ టీమ్ కి వచ్చి తాగుబోతు రమేష్ గారు వైట్ బలూన్. ఓకే 3 2 1 గో. ఆల్రైట్, వెల్ డన్. వచ్చేయండి భాస్కర్ గారు, ఈ రోజు కదులుతారా? నిజంగా బాగా స్ట్రెంగ్త్ పెట్టి ఆడారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అవుట్పుట్ ఈ జోడీస్ దగ్గర నుంచి. బట్ వెల్ డన్. కానీ ఈ గేమ్ ని కాస్త ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటదేమో ఇంద్రజ గారు. అంటే ఆపోజిట్ జెండర్స్ కాకుండా అబ్బాయిలు ఆడితే ఎలా ఉంటది? మా రష్మి, నాకెందుకో మా అల్లుడు ఆడితే చూడాలనుంది. మీరు అడగక్కర్లేదు, ఆయన వెయిటింగ్. ప్రీతి ఆయన కలిసి ఆడతారు తప్పకుండా. నేను కరెక్ట్ గా ప్రీతితో ఆడదాం అనుకున్న టైంకి మీరు మేల్ ఆడదాం. మీరు హీరోయిన్ అనుకున్నారు, మేము మీకు హీరో ఇస్తున్నాము. మా డ్రెస్లన్నా పర్లేదు, ప్రీతి ఇప్పుడు ఆడిందంటే మొత్తానికి సిరిగిద్ది. Ladies, thank you so much. Well tried. Thank you Shrija garu. Thank you Rohini garu. అయితే మన ఎన్టీఆర్ గారి బామ్మర్దితో ఈ రోజు నేను ఆట ఆడబోతాను. అరే రండి బ్రదరు, రండి. అటుపక్క ఎవరు? ఇటువైపు వచ్చి మా భాస్కర్ గారుతో అంకిత్ రండి. అంకిత్ బ్రదర్ చూసుకోండి, భాస్కర్ అటుపక్క. సో ఇటువైపు వచ్చి మీ కలర్ గ్రీన్ అండ్ మీ కలర్ వచ్చి బ్లూ. 3 2 1 గో. Super! A big round of applause for the sportsmanship, guys. ఇంద్రజ గారు, వాళ్ళు మన అతిథులు కాబట్టి ఏదో మనం అడిగాం కదా అని స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ అందులో మనం జడ్జ్మెంట్ చెప్పడం బాగోదు. డన్ మ్యామ్. అయితే బోత్ సైడ్స్ విన్నర్స్ ఆ? yes. ఒకవేళ జడ్జ్మెంట్ చెప్పుంటే మేము గెలిచేవాళ్ళం. And thank you so much guys. Thank you. ఇంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? చిన్నప్పుడు మనం అందరం తొక్కుడు బిళ్ళలు ఆడేవాళ్ళం కదా, ఎంత ఈజీగా ఆడేవాళ్ళం, ఎంత ఈజీగా అసలు తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు చేసి చూస్తే అది ఎంత ఆయాసంగా ఉందనేసి వీళ్ళందరూ చేస్తుంటే తెలుస్తుంది. సో ఇది ఫన్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ గేమ్ గా కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఏంటండి మీరు అట్లా కళ్ళు జోడేసుకొని కాలు మీద కాలు పెట్టుకొని ఖాళీగా కూర్చుంటే అన్ని మేమే చేయాలా?
నేను చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు నన్ను చాలా అడిగారు, మనం ఏం చేయించడానికైనా సిద్ధం. అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాడు డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు, మంచి డాన్స్ పెట్టించండి, ఎంత ఖర్చైనా పర్లే. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత మేము డాన్స్ పెట్టించాలా? ఆ డాన్స్ ఏదో మా అల్లుడు వేస్తే చూడాలనుంది. మీ కోరిక నేను ఎందుకు కాదంటానత్త? ప్రాపర్టీస్ సెట్టింగ్ అప్ అంతా మేము చూసుకుంటాము, డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూసుకోండి. దాని అయితే మరి ఆది గారు పర్ఫార్మెన్స్ చూడడానికి అది రెడీయా? ఆది గారు వచ్చేయండి. మధురాల మరుముద్దు దిద్దు మధురాల మరుముద్దు సలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి మధురాల మరుముద్దు సిరి రాసేయన పాటలే బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఇదర సలసలు పరువాలాటకు పానుపు పిలిచాక మధురాల మరు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. ఆది గారు చెప్పరా? జీవితం మొత్తంలో చేసిన స్టెప్పులు ఒకేసారి ఈ రోజు వేసేసారు. రమేష్ గారు మీ అల్లుడు గారు చాలా కసిలో ఉన్నారు ఈ రోజు. అవును, నేను కూడా వయసులో ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆదివారం రోజు ఇంక మంగళవారం మాటలు మనకి ఎందుకు కానీ మీరు ప్రాపర్ గా ఏం జరిగిందో చెప్పండి. అప్పుడెప్పుడో జల్లకులు ఇస్తుంటావు గానీ ఫస్ట్ టైం ఫుల్ గ్రేస్ లో చేసావురా సాంగ్. బాగుంది, ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ చేసావు. ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ బాగా చేయడానికి రీజన్ ఏంటంటే ఈ పాటకి ఈ రోజు కొరియోగ్రాఫర్ కొత్తతను అలాగే ఆ అమ్మాయి కొత్తతను వాళ్ళిద్దరు నాతో ఒకటే చెప్పారు దగ్గరకు వచ్చి, మీకు దండం పెడతా ఇది బాగా చేయండి, మా కెరీర్ మీ మీద ఆధారపడింది అన్నారు. మీరేం టెన్షన్ పడకండి, మీ కెరీర్కి నాది గ్యారెంటీ అని ఈ రోజు గ్రేస్ సింప అవతలేసా. కొరియోగ్రాఫర్ రండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద షో మీరేనండి. మీతో మాట్లాడే ముందు ఇంద్రజ గారు, సో ఓవర్ టు యు. నిజంగానే ఆయన చాలా బాగా చేశారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. ఈ సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నాను. ఏం స్టైల్ అండి బాబు, చాలా చాలా గ్రేస్ఫుల్ గా. ఇంకా నేను చేయనండి, ఎప్పుడైనా ఎవరైనా నా డాన్స్ కావాలనుకుంటే ఇదే 10 సార్లు వేసుకొని చూడండి. అనుకున్నా ఇక నాకు చేసే ఉద్దేశం కూడా లేదు. చూసే ఉద్దేశం మాకు లేదులే గానీ ఏదో చెప్పాలని చెప్పాము. ఈ రోజు ప్రీతి గారు వచ్చారు కాబట్టి హాఫ్ డే తీసుకొని ముందే వచ్చి ప్రాక్టీస్ చేసి నమ్మ ప్రీతి టు ప్రీతి. ప్రీతి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఫస్ట్ ఎంట్రీ ఇట్ సెల్ఫ్ చాలా చాలా ఒక మంచి ఎంట్రీ ఇచ్చారు. మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్ స్టేజ్ అపియరెన్స్. దాంతో పాటు మీకు డెఫినెట్ గా యూ కుడ్ డూ మచ్ బెటర్ ఐ బిలీవ్. వర్మ గారు వర్త్ చాలా చాలా బాగా చేయించారు మా ఆది గారి చేత. ఫస్ట్ టైం అన్నమాట ఒక్క మూమెంట్ కూడా ఆయన సొంతంగా వేయకుండా మాస్టర్ ఏదైతే నేర్పించారో ఆ మూమెంట్ చేయడం అన్నది మా అందరికి షాక్. అలా చూస్తున్నాం మేము. చాలా బాగా చేయించారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు. మాటలు చెప్తారా లేకపోతే స్టెప్ ఇస్తారా? స్టెప్ అండ్ మాటలు రెండా? ఓకే రెడీ. సార్ అండ్ మేడం తక్కువ టైంలో వచ్చారు. ఇంత తక్కువ టైంలో మంచిగా మాస్టర్ని అడిగితే అంత కరెక్ట్ గా డీటెయిల్స్ రావట్లేదు. పక్కనే నీడలాగా ఎప్పుడు అజార్ ఉంటారు కదా. అజార్ ఇప్పుడు మీరు చెప్పాలి ప్రాక్టీస్ టైంలో ఏం జరిగింది, ఆయన ఎలా నేర్చుకున్నారు, మేడం తో ఎలా ఆ కాంబినేషన్ కుదిరింది? అజార్ గారు మీకు కూడా కొంచెం షాక్ గానే అయి ఉంటది కదా ఇది. ప్రతి వాళ్ళు మన గురించి రష్మి ఇక్కడ ప్రీతి కాదు. బేసిక్ గా ఆయన డాన్స్ అంటే స్టేజ్ మీద ఏదో ఒకటి చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఒక 8 hours టైం తీసుకొని బీభత్సంగా చేశాడండి. డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారండి? ఆ ఖాళీగా ఉన్న ఫ్లోర్ లో చేస్తారు కదా. ఈయన రూమ్ లో చేశాడు. రూమ్ లోనే చేశాను. ఎందుకంటే అంతకు ముందు నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అది ఆ రూమ్ లోనే చేశాను. అది కలిసి వస్తుందని అక్కడికి వెళ్ళాను. బానే కలిసి వచ్చింది. సరే డౌట్ ఏదో నరేష్ చెప్పురా. నీ డౌట్ ఏంటి? అది నువ్వు ముందు దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మమ్మల్ని అడుగుతావేంటి? మాస్టర్ ఇందులో బెడ్ సీన్ ఎవరు పెట్టారు మాస్టర్? నేనే పెట్టాను. ఇది మీరు చెప్పారా లేకపోతే ఆది గారు మీకు చెప్పారా? ఆది అన్న పెట్టాడు. కామాంధుడా చిన్న పిల్లలా. ఒక మంచి ఫ్లో జరుగుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఏంట్రా మనల్ని చేయనివరా ఇల్లు? హలో కాదు, నేను రష్మిని ప్రీతిని కాదు. ఓకే, అందుకే అమ్మాయిని ఇటు పెట్టమని 2 సార్లు ఇంటిచ్చా నీకు. థ్యాంక్ యూ అజర్ గారు. అండ్ మాస్టర్ మాటలతో చెప్పారు, మరి స్టెప్ సాంగ్ చేసి వర్మ గారు ఇప్పుడు ఒక స్టెప్ చేసి చూపిస్తే ఆ స్టెప్ ఆది గారు ఒక్కసారి చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఏ స్టెప్ ఎలా చేశారు ఆయన అని. మధురాల మరుముద్దు ఈ స్టెప్ అది. ఈ స్టెప్ అయినా చేస్తా. మా లక్కీ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తాం. మీరు చేసిన ప్రాక్టీస్ వరకు చాలు, ఇక్కడ పర్ఫామ్ చేసి చూపించండి. అమ్మమ్మ దిద్దు మధురాల కాళ్ళు బెలికిందా ఏంటి? తీసుకెళ్లి ఇలా ఇలా విదిలిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఓ పూల కుండింది అన్నాడు, ఇటెళ్ళి ఒక పూల కుండింది అన్నాడు. మొత్తానికి మాత్రం ఈ పర్ఫార్మెన్స్ ఏ మాటకి ఆ మాట చిన్న మిరకల్ జరిగింది. మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము. దానికి ఆది గారు కావాల్సిన అన్ని మేము ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆది గారు, వర్మ గారు అండ్ ప్రీతి గారు. అండ్ యా లుకింగ్ ఫార్వర్డ్ టు వెరీ మోర్ సచ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్. ఆది గారు ఏదో తొక్కుడు పిల్ల అట్లాంటి గేమ్స్ అనుకున్నాం, కానీ ఈ సెటప్ ఏంటి? వీళ్ళు పిల్లలు మాటికి గేమ్స్ అంటున్నారు. ఇలాంటి గేమ్ ఒకటి ఆడిస్తే ఇంకోసారి అడగరు. అందుకోసమని ప్లాన్ చేసా. ఫస్ట్ ఏం లేదు, అది ఉంది కదా, అది తీసుకొని మనం ఇలా ఉంది కదా, ఇలా లాగి వదులుతాం. ఈ మిడిల్ లో ఒక అతను నుంచి ఉంటాడు. ఇది వదిలినప్పుడు ఇది తగలకుండా ఎగరాలి. చెప్తే అర్థం కావట్లేదు, ఒకసారి చూపించండి. మా డెమో పీస్ నరేష్ గారు ఉన్నారు, రారా. ఓహో, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక రివర్స్ లో స్కిప్పింగ్ అన్నమాట. అటుపక్క కూడా ఒకరు ఉంటారు. ఇటు వదులుతారు, అటు వదులుతారు. ఈ మధ్యలో తప్పించుకోవాలి ఎగిరి. ఓకే సరే, నేను ఎటు ఉన్నా. రెడీయా నరేష్ గా? చూసుకో. ఎలా ఆడాలో నరేష్ చూపించాడు, ఎలా ఆడకూడదో భాస్కర్ అన్న చూపిస్తాడు. అన్నారా మర్యాద గారా? తమ్ముడు, నేను బారిపోయిన బాధలో ఉన్నాను. ఏం లేదు, నీకేం నా మాటను. నువ్వు కొత్త అల్లుడివి. ఇది శోభనానికి ముందు వామప్ అనుకో. ఇలాంటి చాలా ఆడాం లేకని రా. కాలు పారదు. ఏం లేదు. రే నరేష్ గా ఏంట్రా అన్న అంటున్నాడు. రెడీ 2 1 గో. ఈడు సంవత్సరానికి పలికినాడు. ఈడు ఇలా ఎగరలేక బెల్లం ఎగిరిపోయింది. రమేష్ అన్నారా?
బెట్ట మల్లెపల్లి మల్లకు బెట్ట టిల్లు రెడీ చిన్నగానే వదులుతున్నా అంటే నేను చచ్చిపోతాను నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను సై అంటే నేను రెచ్చిపోతాను అన్నా కానీ నువ్వు నరేష్ గారిని బీట్ చేసావు 5 కంగ్రాచులేషన్స్ 2 గెంతులు లెక్క పెట్టాలి కదా 7 అది జడ్జ్ అంటే నెక్స్ట్ జిత్తు చేస్తావా చేసేస్తా నువ్వు కామెడీ గీమిడీ చేయట్లేదు కదా రెడీయా రెడీ గేములు కావాలంటే గేములు ఎదవకి ఆదిగారు రండి రావాలి నరేష్ ఆదిగారు రావాలి చెప్పు చూసుకో తమ్ముడు మనకు అసలు ఇంకా పెళ్లి కూడా కాలేదు 1 2 3 ఎందుకు రెడీ ఓకే గో ఓకే ఓ ఏంటి ఆగేది అద్దాలు తీయమంటే అద్దాలు అది కాదు నీ అద్దాలు కాదు కదా ఇలా ఏంటాను ఉయ్యాలాడుతున్నారేంటి ఆయనకి ఆటే రాదు అజర్రా రెడీ స్లోగా ఆడుకుందామా రెడీ అజర్ ఈ పేమెంట్ కూడా అజరే ఎగురు ఇప్పుడు ఆడిన వాళ్ళందరికంటే ఎక్కువ అజార్ మెల్లగా ఊపితే నేనే 30 చేస్తా కుక్కను కొట్టి కొట్టాడు తిన్నిలాగా సరే వాడు 10 టార్గెట్ పెట్టాడు వాడే ఫస్ట్ ఇప్పుడు నువ్వు 11 చేయాలరా మీరు ఎవ్వరు ఇసరకూడదు ఇసరం ఒక్కటి కూడా మీరు సరిగా దాటలేదు 10కి నేను అంటే ఏంటి ఎగతాలు చేస్తున్నారు నేనా మీరే ఆ సౌండ్ వచ్చిందండి రెడీ ఆదిగారు వదలండి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు సరే 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 ఇదిగో మాట ఇస్తానా ఎన్ని చేయగలవు అలా ఎక్కడ కూర్చుకుని తెలుసు అసలు అది వదిలే లాస్ట్ అండ్ ఫైనల్ గా రష్మి ఆడుద్ది రష్మి ట్రై చేయరా బాగుంటది నువ్వు రా నో ప్రాబ్లం అటు రష్మి ఆడుద్ది మధ్యలో నెక్స్ట్ జడ్జి గారు రెడీగా ఉన్నారు ఆడరా మీరు ఇది మీరు వచ్చి ఆడితే మేము అందరం అంటాం ఎవడరా అది నవ్వింది ఇలాగా మరీ అంత నవ్వు వస్తుందా మీకు మా రెడీయా రెడీ ఎగిరితే ఈ షోలో నుంచి మీ ఓడి చేసే షోలోకి వెళ్ళాలి ఒకసారి రష్మి గారికి అనరా అది నేను నా టీవీ చరిత్రలో సినిమా చరిత్రలో క్రీడలు కూడా చాలా చూస్తాను నేను అందులో కూడా ఇలాంటి సౌండ్ నేను వినలేదు 1 2 3 అందరూ ఇక నుంచి మీరు మన శ్రీదేవిలో ఎప్పుడు ఏ మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా అని మీరు స్టార్ట్ చేయండి ఎవ్వరు ఏది చేసినా గానీ ఇక నుంచి ఇక నుంచి ఇంద్రజ గారు చాలా స్లోగా వేస్తాం స్లోగా కాదు నార్మల్ గా వేయండి మరి మీరు తొండి ఆట ఆడుతున్నారు చుక్కల మీద కుళ్ళు అబ్బాయిల మీద కుళ్ళు అమ్మాయిల మీద కుళ్ళు జడ్జి మీద కుళ్ళు అందరి మీద కుళ్ళు ఎందుకంటే ఆయనకి ఏం రాదు కాబట్టి యా బికాజ్ యా డొల్లు అరే నీ మీద నాకెందుకు రా కుళ్ళు డొల్లు కాదు డొల్లా అదే డొల్లా డొల్లా ఓకే రెడీ అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ
చేసావురా 9 చేసావు 10 చేస్తే నువ్వు విన్ అయ్యేదానివి. దొంగ సచ్చినోడా. ఇప్పుడే మన స్టూడియోలోకి రాంప్రసాద్ అన్న వచ్చాడు. ఎందుకంటే అంతకు ముందు డైరెక్టర్ అతను గొడవ పడ్డారు. అందుకని తన అలక తీర్చడానికి ఒకసారి స్టేజ్ ఎక్కించాలంటున్నాడు. దేనికి పిలిపించారు ఎందుకు నన్ను ఇక్కడికి? నేను విన్నాను అదేనా? సారీ సార్. మన అజరగాడు ఉన్నాడు కదా, వాడు ఈ గేమ్ లో 10 సెట్ చేశాడు అందావిడ. ఆడు 10 తీయగానే నేను 11 సెట్ చేసిన 2 కూల్ అంటారంటే చేస్తా. ఫస్ట్ మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికే అది కావాలంటున్నాడు. అప్పుడు అన్నదే ఒక్కసారి అనండి చాలు మనకి. మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికి అంతే. ఓ మీకు చలి జ్వరమా? రెడీ 3 2 1 గో. అంతే అన్న. 11 గుర్తుపెట్టుకో, కావాలని ఆపే 11. ఓకేనా? నేను అంత ఫాస్ట్ గా వేసినా కూడా చేశాడంటే మీరే నా తరపున చెప్పండి. సూపర్ రాంప్రసాద్ గారు నిజంగా సడన్ గా మా షోకి వచ్చి ఇలా ఆడి అందరినీ ఒక ఆట ఆడించేశారు. వెల్ డన్, వెల్ డన్. చంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎంతలాగా అనిపించింది చెప్తే. బట్ వి మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ రామ్ ప్రసాద్ గారి స్పోర్టివ్నెస్. బికాస్ వచ్చారు కదా అని చెప్పి పిలవగానే పైకి వచ్చి గేమ్ సూపర్ గా ప్లే చేశారు. స్పోర్ట్స్ విషయంలోనే జరిగింది, అందుకే స్పోర్టివ్నెస్ తీసుకున్నాడు. రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పే విశేషాలు. బట్ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఫన్. వెరీ వెరీ హెల్దీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇట్లాగే ఉండాలి గేమ్స్ అంటే కన్సీవ్ చేసిన. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ దిజా గారు. ఆది గారు, మీరు మమ్మల్ని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రప్పించారు. ఎంతో కొంత మేము కూడా కష్టపడి మీ బాధలు తీర్చడానికి ట్రై చేశాం. అయితే అందరూ వచ్చేస్తే ఫైనల్ గా మీ ప్రాబ్లమ్స్ కి నిజమైన సొల్యూషన్స్ దొరికాయో లేదో చూద్దాం. సో అందరూ వచ్చారు కాబట్టి ఇంద్రజ గారు, సో ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రామిస్ చేసినట్టు డెలివరీ ఇచ్చింది. ఓకే, డెలివరీ ఇచ్చారు. అసలు నాకు ఇప్పుడైతే అల్లుడు, అబ్బా ఆ మాట ఎంత బాగుంది. ఆగాగు, నా కూతుర్ని ఇప్పుడే నీకు ఇచ్చేయాలని ఉంది నాకు. కానీ అంతకంటే ముందు ఎందుకో ఇన్ని సెగ్మెంట్లు చూసాక ఇంకొక సెగ్మెంట్ చూడాలి. ఇంకొక సెగ్మెంట్ మన దగ్గర కావాల్సిన. హలో రే, ఇంకొక సెగ్మెంట్ అంట, ఒక 30,000 పంపించు. ఏంటి మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయా? మీ పేదరికం పోగొట్టడానికి వచ్చి నేను పేదవాన్ని అయిపోయానా? సర్లే, ఎలాగో మీ బాధలు తీరినాయి కదా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే. నా కూతుర్ని పేదోడికి ఇచ్చి పెళ్లి చేయనమ్మా. దరిద్రం దరిద్రం. రండ్రా. ఏంటి అమ్మాయి కూడా? మరి ఉన్న డబ్బులన్నీ వాళ్ళని పిలిపించడానికి వీళ్ళని పిలిపించడానికి వాటికే అయిపోయినాయి. అయితే మాకు డబ్బులు మేము ఎంటర్టైన్ చేసాం కదా ఇంతవరకు. ఇల్లు కాలి రాంబాబు వెలుస్తుంటే సోంబాబు వచ్చి హ్యాపీ దివాలి అని చెప్పాడంట. ఎవరే మీరు? అంటే ఈ ఆదివారం రోజు ఈవెంట్ కూడా మాకు డబ్బులు రాలేదా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ చేసిన తర్వాత ఎవరు ఎంటర్టైన్ అయ్యినా అవ్వకపోయినా మా ఓనర్ గారు ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. సో నెక్స్ట్ వీక్ కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.